రైతుల ఆత్మహత్యలు జరుగుతుండగా నిద్రపోతున్న ప్రభుత్వం ఈ బడ్జెట్ లో పెద్దగా ఏమీ మాట్లాడని ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మనం చేస్తున్నాను. రైతుల ఆత్మహత్య విషయంలో ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ఏ విధంగా రైతుల జీవితాలు ఆదుకోబోతున్నారు, మరి స్పష్టంగా ఏమీ తెలియజేయకపోవడం చాలా బాధాకరం, చాలా విచారకరం. కాంగ్రెస్ పార్టీ పాలనని నిందించడం తప్పితే కొత్తగా వాళ్ళు ఒక డైరెక్షను, కొత్తగా ఒక నూతన విధానము, ఒక నూతన ఒరవడి ఏమీ లేని విషయం. గత ప్రభుత్వాలని నిందించడం ఏకైక లక్ష్యంగా ఇందులో పెట్టుకున్నారు. అదేవిధంగా పెన్షన్ల విషయంలో వాళ్ళు కేటాయించిన 1600 కోట్లు చూస్తే పెన్షన్ల లిస్టులో భారీగా కోతలు, భారీగా సంఖ్య తగ్గించబోతుందని చెప్పి ఈ సంఖ్యతో స్పష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇది ఒప్పుకోదని చెప్పి మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. పెన్షన్దారులు మీరు ఎలక్షన్లో చెప్పినట్టే పెంచాలి, కానీ అర్హులైన పెన్షన్దారులని మీరు తగ్గిస్తే మేము ఊరుకోమని చెప్పి మనం చేస్తాము.